సో మొత్తానికైతే జేఎన్టీయు అనంతపూరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ వచ్చేసినాయి. అయితే మిగతా యూనివర్సిటీలకి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే డిఫరెన్స్, జేఎన్టీయు జీవీ ఒకటి, జేఎన్టీయు ఏ ఒకటే 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లీ అనేది 2 సార్లు 2 సెమ్ముల్లో కండక్ట్ చేసింది. మిగతా 2 యూనివర్సిటీ జేఎన్టీహెచ్ కానివ్వండి, జేఎన్టీయూకే కానివ్వండి సమ్మర్లోనే 2 కండక్ట్ చేసేస్తారు, 2 సార్లు కండక్ట్ చేసేస్తారు. కానీ జేఎన్టీయు ఏను జేఎన్టీయు జీవీ మాత్రం 4-2ది ఎప్పటికప్పుడు ఏసెమ్ 4-1తో పాటు ఒకసారి 4-2తో పాటు ఇంకోసారి పెడతారనమాట. అయితే ఇప్పుడు 1-1 నుంచి మొదలెట్టుకొని 1-2, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2 బీటెక్, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2 బీ ఫార్మసీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి అందరూ చూస్తూ ఉన్నారు కదా, ఫెయిల్ అయిన వాళ్ళు కానివ్వండి, రాయబోయే రెగ్యులర్ వాళ్ళు కానివ్వండి. సో R23, R20, R19, R15. సో ఈ రెగ్యులేషన్ వాళ్ళకి జేఎన్టీయు అనంతపూర్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి, ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు వీడియో చేయదలిచాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత మిగతా ఛానల్స్ కూడా సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్తో సహా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లోకి వెళితే ముందుగా 1-2 బీటెక్ 1-1 బీటెక్ నోటిఫికేషన్ ఎప్పుడు, 1-2 బీటెక్ రెగ్యులర్ R23, R20, R19, R15 వాళ్ళకి వచ్చేసరికి జేఎన్టీయు అనంతపూర్ది మే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తారు. రెగ్యులర్తో పాటే సప్లీ, దాంతో పాటే 1-1 బీటెక్ కూడా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 2-1, 2-2 బీటెక్. సో 2-1 బీటెక్ వచ్చేసరికి 2-2 బీటెక్ వచ్చేసరికి మార్చి 3rd వీక్లో రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో ఈ ఎగ్జామ్స్ ఎప్పుడని నేను చెప్తాను. అలాగే దాంతోపాటు 2-1 కూడా, ఇందులో R23, R20, R19, R15 వాళ్ళు ఉన్నారు. ఇక 3-1 బీటెక్, 3-2 బీటెక్. సో 3-2 బీటెక్ వచ్చేసరికి మార్చి 3rd వీక్లో దీంతో పాటే రిలీజ్ చేస్తారు. 3rd వీక్ అంటే ఇంకా 3rd వీక్లో అవ్వచ్చు, కానీ దానికన్నా స్టార్టింగ్ రోజే, అంటే 3rd వీక్ స్టార్టింగ్ మండే అనుకోండి. సో అప్పుడు రిలీజ్ చేస్తారనమాట. సో అయితే 3-2తో పాటు 3-1, ఇందులో R20, R19, R15 వాళ్ళు ఉన్నారు. మరి ఇక 4-1, 4-2 బీటెక్. సో 4-2 బీటెక్ వచ్చేసరికి మార్చి 2nd వీక్లో రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అలాగే దాంతోపాటు 4-1 బీటెక్ కూడా. ఇక బీఫార్మసీ పరంగా చూసుకుంటే, ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో కూడా చెప్తాను. బీఫార్మసీ పరంగా చూసుకుంటే 2-2 బీఫార్మసీ వచ్చేసరికి జూలైలో రిలీజ్ చేస్తారు, దాంతోపాటు 2-1 బీఫార్మసీ కూడా. అలాగే 3-2 బీఫార్మసీ చూసుకున్నట్టయితే మార్చి 3rd వీక్లో 3-1 బీఫార్మసీతో కలిపి రిలీజ్ చేస్తారు. అలాగే 4-1, 4-2 బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే, సో మార్చి 2nd వీక్లో, లేకపోతే ఈ 3rd ఇయర్ బీఫార్మసీతో పాటు కలిపి 3rd వీక్లో ఈ 4-1, 4-2 బీఫార్మసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ తర్వాత చెప్తాను. ఇక ఎగ్జామ్స్ పరంగా మాట్లాడుకుంటే 1-2 బీటెక్ ఎగ్జామ్స్, 1-1 బీటెక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 9th జూన్ 2025 నుంచి 21st జూన్ 2025 వరకు జరుగుతాయండి. ఇక ఆ తర్వాత 2-1, 2-2 బీటెక్, 2-1, 2-2 బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే, ఇక 2-1, 2-2 బీటెక్ వచ్చేసరికి 21st ఏప్రిల్ 2025 నుంచి 3rd మే 2025 వరకు జరుగుతాయండి ఆల్టర్నేటివ్గా. అలాగే 2-1, 2-2 బీఫార్మసీ వచ్చేసరికి 25th ఆగస్ట్ 2025 నుంచి 6th సెప్టెంబర్ 2025 వరకు జరుగుతాయండి. ఇక 3-1, 3-2 బీటెక్ గురించి మాట్లాడుకుంటే 28th ఏప్రిల్ 2025 నుంచి 9th మే 2025 వరకు జరుగుతాయండి. ఇక 3-1, 3-2 బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే 28th ఏప్రిల్ 2025 నుంచి 9th మే 2025 వరకు జరుగుతాయండి. అలాగే 4-1 బీటెక్, 4-2 బీటెక్ గురించి మాట్లాడుకుంటే 21st ఏప్రిల్ 2025 నుంచి 23rd ఏప్రిల్ 2025 వరకు జరుగుతాయండి. అలాగే 4-1, 4-2 బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే 21st ఏప్రిల్ 2025 నుంచి 30 ఏప్రిల్ 2025 వరకు జరుగుతాయి. ఓవరాల్గా అయితే ఒక 2-3 రోజులు
ఇటు పక్కనే ఉంటది కానీ అటు పక్క మాత్రం పోయేదానికైతే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అయితే ఈ డేట్స్ ప్రకారమే మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తాను, వీడియో కూడా పెడతానండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.